ఇది కథ కాదు, ఒక నిస్సహాయురాలైన భార్య అనుభవం. బిడ్డ కోసం అన్నీ భరించే స్త్రీమూర్తి ఆవేదన. ఒక గర్భిణీ మహిళ తన మనోవేదనను కూడా మర్చిపోయి బిడ్డ రాక కోసం ఎదురుచూస్తోంది. నొప్పులు రావటం మొదలయ్యాయి. డెలివరీకి ముందు ఒక నర్సు ఆ మహిళ దగ్గరికి వచ్చి తల మీద చెయ్యి వేసి ప్రేమగా నిమురుతూ, ఇంకా కొద్ది గంటల్లో నీ బిడ్డను చూసుకుంటావు, ధైర్యంగా ఉండు అంటూ డెలివరీకి ముందు చేయవలసిన పనులో నిమగ్నమైపోయింది. అందులో భాగంగా ఆమె చేతి మీద ఉన్న కాలిన గాయాన్ని చూసింది. కాలిన స్థలంలో చర్మం పొంగి ఉంది. చెల్లించిన నర్సు, ఎలా కాలింది, బొబ్బలు కూడా వచ్చాయి అని అడిగింది. నా భర్త బాగా తాగినప్పుడు ఆశపడి నా చేతిపై వాత పెట్టాడు అంది. మెడ కింద భాగంలో రక్తం వచ్చి ఎండిపోయిన ఘాట్లు ఉన్నాయి, ఇవేంటి అని కన్నీళ్లతో అడిగింది నర్స్. అదే నా భర్త తాగి వచ్చినప్పుడు అతనికి నేను సహకరించలేదని హింస పెట్టి నాకు ఇచ్చిన కానుకలు ఇవి అంది ఆ మహిళ. ఇన్ని తట్టుకుని ఎలా అతనితో జీవిస్తున్నావు అంది నర్స్. పుట్టబోతున్న ఈ బిడ్డ కోసమే. ఈ బిడ్డ ముఖం చూసైనా మారతాడేమో, మారకపోయినా నాకంటూ ఒక తోడు ఉంటుంది అని. నర్సు కళ్ళల్లో కన్నీరు ఆగడం లేదు. తొడ మీద సిగరెట్తో కాల్చిన గాయాలు. అవా, తాగినప్పుడు తన కోపాన్ని అణుచుకోవడానికి ఆ స్థలాన్ని వాడుకుంటాడు అంది ఏడవలేక నవ్వుతూ. తాగుడు ఒక మనిషిని ఎంత క్రూరంగా మార్చేస్తుందో చూడండి. తన కడుపును తడుముకొని బిడ్డ కోసమే బ్రతుకుతున్నా అంది ఆ మహిళ. త్రాగుడు తాగేవారికి శరీరాన్నే కాదు, మరో శరీరాన్ని కూడా కాల్చేస్తున్నామనే విషయం తెలియాలి. అవి తెలిసి కూడా దానికి బానిస అయ్యేవారిని ఏమనాలి చెప్పండి. ఇవన్నీ తట్టుకుని కూడా ధైర్యంగా బిడ్డను కంటుంది మహిళ. ఎన్నెన్నో ఆశలతో. మద్యం సేవించి ఎవరిని క్రూరంగా హింసించకండిరా.